ఈ వీడియోలో వచ్చేసి ఒక ప్రముఖ సంస్థ నుండి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే జాబ్ రోల్ కోసం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని హైరింగ్ చేసుకుంటున్నారు. 6 మంత్ పాటు మీకు ప్రొబేషన్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. ఫుల్ టైం జాబ్ గాను 4 lakhs నుండి 8 lakhs per annum వరకు శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ప్రొఫైల్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఫుల్ టైం రోల్ కింద ఫ్రెషర్స్ 2025 బ్యాచ్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కోసం చెన్నై లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు ఫుల్ టైం జాబ్ రోల్ కోసం సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఈ జాబ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే రోల్ టైటిల్ వచ్చేసి డెవలపర్ అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ రేంజ్ వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. ఎవరైతే 2025 బ్యాచ్ పాస్ అవుట్ ఉంటారో ఆ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మీకు ఎక్సెప్టెడ్ స్కిల్స్ విషయానికి వస్తే మీ దగ్గర స్ట్రాంగ్ ఫండమెంటల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ప్రోయాక్టివ్ అండ్ సెల్ఫ్ మోటివేట్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ టు ఆల్ స్పెషలైజేషన్ విత్ 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ యాప్టిట్యూడ్ టెస్ట్ మెయిల్ పంపిస్తారు. అది పాస్ అయిన వాళ్ళకి ప్రోగ్రామింగ్ టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయిన వాళ్ళకి ఫైనల్ ఈ యొక్క ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది చెన్నై ఆఫీస్లో. అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అనేది ఇవ్వాలి. సెలెక్ట్ అయితే ఈ కంపెనీలో జాబ్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఎంప్లాయ్మెంట్ బేసిన్ మనకి ఎంప్లాయ్మెంట్ బిగిన్స్ విత్ 6 month మ్యాండేటరీ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నైలో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే గాయస్, మనకి ఇక్కడ మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ C++, జావా, తర్వాత మనకి జావా స్క్రిప్ట్ మీద ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అన్నీ రావాలని ఏం లేదు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఈ యొక్క జాబ్కి మీరు ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, జాబ్ తెచ్చుకోవచ్చు. దానితో పాటు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటా బేసెస్, డేటా స్ట్రక్చర్స్, ఊప్స్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లెవెల్లో అయితే టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కానీ అడగరనమాట. యాజ్ ఏ ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఏవైతే ఈ యొక్క డేటా బేసెస్ కావచ్చు, డేటా స్ట్రక్చర్స్, ఊప్స్, ఎనీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని సింపుల్ క్వశ్చన్స్ అండ్ బేసిక్ ఫ్రెషర్ క్వశ్చన్స్ మాత్రమే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. దానితో పాటు నాలెడ్జ్ ఆఫ్ కామన్ అప్లికేషన్, వెబ్ సెక్యూరిటీ అండ్ ఓఐసిస్ వాలంటీర్స్ బిల్టెన్ మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. ప్రొఫైల్ ఫుల్ టైం రోల్ కోసం ఫ్రెషర్స్ కింద సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ కోసం చెన్నై లొకేషన్ నుండి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.